నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను లహరి వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు ఘనా పార్లమెంట్ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మామిడి రైతులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం సంపూర్ణ సహకారం అందిస్తుందన్న కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలే ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. ఘనాలో పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్రాలోని క్వమే ఎన్క్రుమా స్మారక ఉద్యానవనాన్ని సందర్శించారు. ఆయనతో పాటు ఘనా ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ నానా జైన్ ఉపోకు అగేమాంగ్ కూడా ఉన్నారు. ఘనా వ్యవస్థాపక అధ్యక్షుడు ఆఫ్రికన్ స్వతంత్ర ఉద్యమ నాయకుడు డాక్టర్ క్వామేకు ప్రధాని నివాళులు అర్పించారు. స్వేచ్ఛ, ఐక్యత, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషికి గౌరవ సూచకంగా ప్రధాని మోదీ పుష్పగుచ్చం ఉంచి కొద్దిసేపు మౌనం పాటించారు. ఘనా పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ దేశ పార్లమెంట్ను ఉద్దేశించి ప్రసంగించారు. ఘనాలో పర్యటించడం తనకు లభించిన గౌరవమని హర్షం వ్యక్తం చేశారు. ఘనా ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటుతోందని కొనియాడారు. దేశంలో 22 అధికారిక భాషలు ఉన్నాయని, ఇక దేశంలో వేలాది భాషలు ఉన్నాయన్నారు. భారత్కు వచ్చే పర్యాటకులను విశాల హృదయంతో స్వాగతించడానికి ఈ భిన్నత్వమే కారణమన్నారు. ఆ స్ఫూర్తి వల్లే భారతీయులు ఎక్కడికి వెళ్లినా అక్కడి ప్రజలతో సులభంగా మమేకమవ్వగలుగుతున్నారని ప్రధాని వివరించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశ ప్రతినిధిగా 140 కోట్ల మంది భారతీయుల శుభాకాంక్షలను తన వెంట తీసుకువచ్చినట్లు తెలిపారు. ఘనా దేశ పురస్కారాన్ని 2 దేశాల సంబంధాలకు అంకితం చేస్తున్నట్లు తెలిపారు. निरंतर गति दी है. For us, democracy is not merely a system. It is a part of our fundamental values. From thousands of years ago, we have examples of centers like Vaishali. The Rig Veda, one of the world's oldest scriptures, says, Ano bhadraha kratavo yantu vishwataha. It means let good thoughts come to us from all directions. Institutions created in the last century are struggling to respond. The changing circumstances demand credible and effective reforms in global governance. Progress cannot come without giving voice to the global south. We need more than slogans. We need action. That is why during India's G20 presidency, we worked with the vision, one earth, one family, one future. ఘనా పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్కడి ప్రవాస భారతీయులను కలిశారు. ఘనాలో స్థిరపడిన భారతీయులు ప్రధానికి ఘన స్వాగతం పలికారు. అందరినీ చిరునవ్వుతో పలకరిస్తూ కరచాలనం చేస్తూ ప్రధాని ముందుకు సాగారు. అందరితో కాసేపు ముచ్చటించారు. భారతదేశ పౌరులు ఎక్కడ ఉన్నా అందరితో కలిసిపోయే గుణముందని ప్రధాని గుర్తు చేశారు. ఐదు దేశాల పర్యటనలో భాగంగా ఘనా పర్యటనను ముగించుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్రినిడాడ్ టొబాగోకు పయనమయ్యారు. మామిడి రైతులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు.
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి కడపల్లిలో రైతులు ఉద్యాన శాఖ ఉన్నతాధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ మామిడి రైతుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. వాళ్ళు సిండికేట్ అయ్యేది కాదు. ఇక్కడ డిమాండ్ సప్లై సిండికేట్ అనేది అది సెకండ్ ఇష్యూ. మనం 4 రూపాయలు ఇచ్చినా మేము కొనలేమంటున్నారని మీరు అర్థం చేసుకోవాలి. నేనేమంటానంటే రైతులు కూడా అర్థం చేసుకోవాలి. రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఎప్పుడన్నా 1 రూపాయి ఇచ్చారు చిత్తూరు రైతాంగానికి? ఎప్పుడన్నా కానీ డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చారా? మరి వీళ్ళు మాట్లాడడం ఏంటి? కనీసం రాయలసీమలో 2000 కోట్లు ఖర్చు పెట్టారు ఇరిగేషన్లో. వీళ్ళు మాట్లాడడం ఏంటి? నేను ఈరోజు 3950 కోట్లు ఒకేసారి 100 యువకుని డబ్బులు ఇచ్చాను. మైక్రో ఇరిగేషన్ 90% సబ్సిడీ ఇస్తున్నాం. వాళ్ళు 7500 వేసి నేను 14000 మేము ఇస్తున్నాం. ఏది అన్నదాత సుఖీభావ కింద. కాబట్టి అన్ని ప్రోగ్రామ్స్ అన్ని రివైవ్ చేశాం. ఇరిగేషన్కి ప్రాధాన్యత ఇచ్చాం, పంటలకు ప్రాధాన్యత ఇచ్చాం, గిట్టుబాటు ధరకు ప్రాధాన్యత ఇచ్చాం. మన రాష్ట్రంలో అన్ని వాణిజ్య పంటలు, ఎందుకంటే రైతుకు ఎక్కువ ఆదాయం రావాలని వాణిజ్య పంటలకు వెళ్ళాం. ఓసారి వాణిజ్య పంటల్లో ఓసారి తక్కువ రేట్లు కూడా వస్తాయి. మామిడి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తోందని కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖ సహాయ మంత్రి రామ్దాస్ అత్వాలే పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాకు చేరుకున్న మంత్రికి ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందన్నారు. माननीय चंद्रबाबू नायडू अच्छा काम कर रहे हैं और माननीय नरेंद्र मोदी जी का पूरा सपोर्ट है। तो यहाँ अमरावती को डेवलप करने के लिए मैक्सिमम मदद करने की भूमिका माननीय केंद्र सरकार की है। और अमरावती जो हमारा आंध्र प्रदेश में कैपिटल है, और भी ज्यादा संबंध बनाने के लिए हमारी केंद्र सरकार माननीय मोदी सरकार करेगी और माननीय चंद्रबाबू नायडू के नेतृत्व में लोग सभी वर्गों को न्याय देने की। చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో టాటా డిజిటల్ నర్వ్ సెంటర్ను ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలోనే తొలి డిజిటల్ నర్వ్ సెంటర్ కుప్పంలో ఏర్పాటు కావడం విశేషం. టాటా సంస్థ సహకారంతో వ్యక్తిగత వైద్య రికార్డులను డిజిటలైజ్ చేసేలా డిజి నర్వ్ సెంటర్ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. కుప్పంలోని 13 ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలలో డిజిటల్ నర్వ్ సెంటర్ సేవలు అందిస్తారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యాల దిశగా ముందుకు సాగాలన్నారు. One single stop services, multiple layers, but anybody wanted to have any clarification on knowledge and technology, automatically we are going to provide. Today I am very happy to see this concept. It is mainly మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ప్రివెంటివ్ హెల్త్, రియల్ టైమ్ మానిటరింగ్, క్యూరేటివ్ హెల్త్. ఇవన్నీ కూడా కాస్ట్ ఎఫెక్టివ్గా రావాలి. ఇవన్నీ కూడా ఏ విధంగా వర్కౌట్ చేయాలనో ముందు మీరు ట్రైన్ అయిన తర్వాత ఒక 3 నెలల్లో మనకు నిర్దిష్టమైనటువంటి టార్గెట్స్ పెట్టుకొని అవన్నీ కూడా అవుట్కమ్స్ చూసుకుంటూ వస్తాం. స్టేట్లో ఎట్లుంది, నేషనల్ ఎట్లుంది, జిల్లాలో ఎట్లుంది, మనం ఎక్కడున్నాం, ఇవన్నీ గోల్స్ పెట్టుకొని మనం ప్రూవ్ చేసుకుంటూ వెళ్తాం. 6 నెలల్లో జిల్లా చేస్తారు, 2 నెలల్లో రాష్ట్రం చేస్తాం, 2 సంవత్సరాల్లో. అక్కడి నుంచి ఇది సక్సెస్ అయిన తర్వాత ఇంకా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ అడ్రస్ చేసిన తర్వాత నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్. దేశంలో దివ్యాంగుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం సుగమ్య భారత్ పథకం అమలు చేస్తోందని కేంద్ర సామాజిక న్యాయం సాధికారత శాఖ సహాయ మంత్రి రామ్దాస్ అత్వాలే తెలిపారు. చిత్తూరులోని పీవీకేఎన్ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి వీల్ చైర్లు, కృత్రిమ అవయవాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అత్వాలే మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం 2016 డిసెంబర్ నుండి దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రత్యేక హక్కుల చట్టాన్ని అమలు చేస్తోందన్నారు. రిజర్వేషన్లు పెంచడంతో పాటు ప్రత్యేక వెబ్సైట్లు అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. सबका विकास, सबका विश्वास और इसके लिए सबका प्रयास तथा भारत का आजादी का अमृत महोत्सव
75 साल पूरे किए हैं ये अमृत महोत्सव को ध्यान में रखते हुए हमारे मंत्रालय के अंतर्गत दिव्यांगजन सशक्तिकरण विभाग दिव्यांगजनों के सामाजिक, सांस्कृतिक, शैक्षणिक और आर्थिक सशक्तिकरण तथा उनके लिए समावेशी एवं सुगम्य वातावरण बनाने हेतु विभिन्न केंद्रीकृत योजनाओं का क्रियान्वयन कर रहा है, जिससे कि उनका समग्र विकास सुनिश्चित हो। जन अधिकार अधिनियम 2016 डेट है 27 दिसंबर 2016 से लागू किया गया है, जिसके अंतर्गत दिव्यांगता की श्रेणियों को 7 से बढ़ाकर 21 कर दिया गया है। सरकारी गवर्नमेंट सर्विसेज में जो आरक्षण 3% था वो 4% किया गया है और जो उच्च शैक्षणिक संस्थाएं हैं వినియోగదారులకు అంతరాయాలు లేని నాణ్యమైన విద్యుత్ అందించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గ పరిధిలోని ఏలూరు గ్రామంలో 4 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో వోల్టేజ్ సమస్య పరిష్కారానికి అవసరమైన ప్రాంతాల్లో సబ్స్టేషన్లు నిర్మిస్తున్నామన్నారు. ఈ ప్రాంతంలో లో వోల్టేజ్ ఉందని చెప్పడం వల్ల వాళ్ళ 4 కోట్ల రూపాయలతో ఇక్కడ సబ్స్టేషన్ ప్రారంభించడం జరిగింది. ఇట్లాంటి సబ్స్టేషన్స్ మన ప్రకాశం జిల్లాలో ఇప్పుడు దాదాపు 5-6 ఇచ్చాము. మళ్ళీ 132 kV సబ్స్టేషన్స్ అన్ని కూడా ఇన్కంప్లీట్ గా ఉన్నాయి. అన్ని కూడా ఇప్పుడు కంప్లీట్ చేయమన్నాం. 3 132 సబ్స్టేషన్స్ ఇచ్చాము. ఎక్కడ కూడా పవర్ ప్రాబ్లం ఉండకూడదు. 24 గంటల కరెంటు ఇవ్వాలి, నాణ్యమైన కరెంట్ ఇవ్వాలి. అదే దాంతో పాటు ప్రయారిటీగా ఎక్కడైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో ఇండస్ట్రీస్ కూడా దెబ్బ తగలకుండా పవర్ ఎప్పటికప్పుడు అందించాలి. దాంతోపాటు అగ్రికల్చర్ ఈ ప్రయారిటీలో ఇవన్నీ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇప్పటిదాకా ఈ ప్రభుత్వం వచ్చిన 15 నెలల్లో దాదాపు ఫస్ట్ నేను మినిస్టర్ అయ్యి ఛార్జ్ తీసుకున్నారు 45,000 అగ్రికల్చర్ కనెక్షన్స్ ఇచ్చాం. మొన్న మధ్య మళ్ళీ 25,000 కనెక్షన్స్ ఇచ్చాం. స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 సాధనే లక్ష్యంతో పారిశ్రామిక అభివృద్ధికి ప్రణాళికలు చేస్తున్నట్లు రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. విజయవాడలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ కర్టన్ రైజర్ కార్యక్రమంలో రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్థసారథి మీడియాతో మాట్లాడుతూ ఆగస్టు 30న విజయవాడలో బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. AP Chamber of Commerce and Federation of Industries has taken a good initiative of giving awards to excellent industrialists. It would motivate the investors and also the industrialists, young industrialists, definitely. And they are following a transparent way in selection of the industrialists for awards. And AP Chamber of Commerce has become a very key organization in suggesting best practices and best policies to the government of AP. The vision of the Chief Minister of AP is very high, and to meet his expectations, the AP Chamber of Commerce and రాష్ట్రంలో గంజాయి సాగు అక్రమ రవాణాలను ఉపేక్షించేది లేదని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. విజయనగరంలో స్వర్ణాంధ్ర 2047పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం గంజాయి సాగును నిర్వీర్యం చేసిందన్నారు. గంజాయి సాగు నుండి బయటకు తీసుకువచ్చి వారిని వివిధ రంగాలలో పనిచేసే విధంగా ప్రయత్నం చేస్తున్నామన్నారు. వచ్చిన తర్వాత 1 year పూర్తయిన తర్వాత ఈరోజు ప్రజల్లోకి ఒక ప్లానింగ్తో ఈరోజు ఎలాగ డెవలప్మెంట్ చేయాలి, ఎలాగ సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి అన్నది గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు, మోడీ గారు అందరూ కూడా ఈరోజు ఒక మంచి ప్లాన్ తీసుకొని ఈరోజు ముందుకెళ్ళడం జరుగుతుంది. దానిలో భాగంగానే మొన్న సుపరిపాలన అనే ఒక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసి ఆల్ మినిస్టర్స్, ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్, అదేవిధంగా సచివాలయంలో ఉన్న ఈ విజన్ 2047కి ఎవరైతే అపాయింట్ అయ్యారో వాళ్ళు, కలెక్టర్స్, ఆర్డీఓస్, ఐపీఎస్ ఆఫీసర్స్ అందరితో కూడా ఒక మంచి మీటింగ్ ఏర్పాటు చేసి ఆ రోజు నుంచి అంటే 1 year తర్వాత నుంచి జరగబోయే కార్యక్రమాలు ఏ విధంగా జరగాలన్న దాని మీద
గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా అప్పుడు పురంధరేశ్వర్ గారు అందరూ కలిసి కూర్చొని ఒక విజన్ ప్లాన్ ఇవ్వడం జరిగింది. 6వ తారీఖులోపు ఈ కార్యక్రమంలో. వార్తల్లో చిన్న విరామం తీసుకుందాం. త్వరగా కానీ గురు, ప్లీజ్ త్వరగా. ఇంకో మ్యాచ్ ఏదైనా ఉందా? అలాంటిదే అనుకో గురు, బ్యాంక్ వెళ్ళాలి తాతగారిని తీసుకొని. అవును కదా, వయసు అయిపోయినప్పుడు అప్పుడప్పుడు సహాయం కావాలి మరి. కానీ బ్యాంకింగ్ కాదు. అయినా గానీ ఆర్బీఐ ఉంటుంది, సీనియర్ సిటిజన్స్ అందరికంటే ముందని. మీరు 70 ఏళ్లు నిండిన వారైనా, మీరు బ్యాంకుకి వెళ్ళలేకపోయినా బ్యాంకు మీ దగ్గరికి వస్తుంది అవసరమైన సేవలతో, అది యోగ్యమైన ధరలకి. సీనియర్ అందరికన్నా ముందు. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. అకాల వర్షాలు, తుఫాను వైపరీత్యాలకి దిగులే పడకండి. పంటకు బీమా చేయండి, సురక్ష కవచం పొందండి. ప్రకృతి ప్రకోపించిన దుర్ఘటనలు ఏవైనా చింతలన్నీ మీరు ఇక వదలండి. పంటకు బీమా. हमने फसल बीमा योजना को अधिक प्रभावी बनाया, उसके दायरे में ज्यादा किसानों को लाए. ఇప్పటి వరకు 23 కోట్ల పైగా రైతు దరఖాస్తులకు పంట నష్టపరిహారం అందింది. ఖరీఫ్ పంటల బీమా కోసం వెంటనే రిజిస్టర్ చేసుకోండి. బ్యాంక్ బ్రాంచ్ బీమా కంపెనీ, అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీ, కామన్ సర్వీస్ సెంటర్ CSC ని సంప్రదించండి లేదా www.pmfby.gov.in లో ఆన్లైన్లో అప్లై చేయండి. బీమా కంపెనీ ప్రతినిధి ద్వారా ఇంటి వద్ద ఉండి ఎయిడాప్ ద్వారా బీమా పొందొచ్చు. పంట బీమాకు సంబంధించిన సమాచారం కోసం హెల్ప్ లైన్ నంబర్ 144447కు కాల్ చేయండి. పంటకు బీమా చేయండి, సురక్ష కవచం పొందండి. వార్తలకు తిరిగి స్వాగతం. కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డు కోసం అర్హులైన చిన్నారుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామన్నారు. 2025-2026లో భాగంగా అందించనున్న బాలశక్తి పురస్కార్ అవార్డులకు ఈ నెల 31వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వివిధ రంగాలలో ప్రతిభ చూపిన 6 నుంచి 18 ఏళ్లలోపు బాలబాలికలు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఆవిష్కరణ, సృజనాత్మకత, మంచి అభ్యాస వాతావరణం, సాంస్కృతిక కళలు, సాహసం, క్రీడలు, సామాజిక సేవ, శాస్త్ర, సాంకేతిక, ఇతర రంగాలలో ప్రతిభ చూపిన బాలబాలికలు awards.gov.in వెబ్సైట్లో దరఖాస్తులు చేసుకోవాలని మంత్రిత్వ శాఖ తెలిపింది. 2025 अगर आपके बच्चे ने भी हासिल की है असाधारण उपलब्धि तो तुरंत awards.gov.in पर जाएं और करें उन्हें नॉमिनेट. प्रधानमंत्री राष्ट्रीय बाल पुरस्कार 2025, सपनों को उड़ान, प्रतिभा को सम्मान. ప్రభుత్వ పాఠశాల బలోపేతమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 10వ తేదీన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహిస్తున్నట్లు సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ బి శ్రీనివాసరావు తెలిపారు. దూరదర్శన్తో ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో వినూత్నంగా పలు అంశాలను చేర్చినట్లు తెలిపారు. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకేసారి ఒకే రకమైన టెంప్లెట్తో, ఒకే రకమైనటువంటి క్యాలెండర్తో, సమయపాలనతో ఒక అద్భుతమైన పండగ వాతావరణంలో జరిగింది. ఆ పేరెంట్ టీచర్ మీటింగ్లో తల్లిదండ్రుల యొక్క పార్టిసిపేషన్, ఉపాధ్యాయుల యొక్క అంకితభావం చూసిన తర్వాత ప్రభుత్వానికి, మాకు విద్యాశాఖ ఒక నమ్మకం కలిగింది. ఇలాంటి పేరెంట్ టీచర్ మీటింగ్స్ చేసుకోవాలన్న ఒక సంకల్పం ఆ రోజు మనకి దృఢపడింది. అట్లాగే ప్రభుత్వ ఆదేశాలు, ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు సంవత్సరంలో 2 సార్లు టేకప్ చేయాలి అని ఒక నిర్ణయం ఆ రోజు తీసుకోవడం జరిగింది. సో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ సంవత్సరానికి అకాడమిక్ ఇయర్ ప్రారంభమైనటువంటి వేళ జూలై 10వ తారీఖున 2వ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలు ప్రజలకు ఆర్థిక భరోసాను కల్పిస్తున్నాయి. ముఖ్యంగా సూక్ష్మ, చిన్న కుటీర, మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకునే వారికి ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం భరోసా కల్పిస్తోంది. కాకినాడలో ఈ పథకం కింద లబ్ధి పొందుతున్న మహిళలపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. దేశంలో స్వయం ఉపాధి సాధించాలనుకునే వారికి ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం ఆర్థిక స్వావలంబన కల్పిస్తోంది. బ్యాంకు రుణాలు, ప్రభుత్వ రాయితీలతో ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ, ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ ఈ పథకాన్ని అమలు చేస్తోంది.
కొత్తగా ఏర్పాటు చేసే సూక్ష్మ, చిన్న, కుటీర పరిశ్రమల యూనిట్ల మొదలు మధ్య తరహా పరిశ్రమ స్థాయి వరకు రుణం అందజేస్తారు. కేవలం కొత్తగా ఏర్పాటు చేసే పరిశ్రమలకు మాత్రమే రుణాలు అందిస్తారు. తయారీ యూనిట్కు గరిష్టంగా 50 లక్షల రూపాయల వరకు, సర్వీస్ యూనిట్లకైతే 20 లక్షల రూపాయల వరకు రుణ సదుపాయం కల్పిస్తారు. ఈ ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించడం, ప్రత్యేకించి గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో ఉన్న యువతకు ఆర్థిక భరోసా కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. కాకినాడ జిల్లాలో ఈ పథకం సత్ఫలితాలను ఇస్తోంది. కాకినాడ పట్టణానికి చెందిన లావణ్యశ్రీ ఈ పథకం ద్వారా ఎంబ్రాయిడరీ మిషన్ను కొనుగోలు చేసి తను ఆర్థికంగా నిలదొక్కుకోవడంతో పాటు మరో 6గురికి పని కల్పించారు. దీనిని మరింత విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నారు. నేను పిఎంఈజీపీ లోన్ కింద తీసుకున్నాండి, ఎంబ్రాయిడరీ మిషన్ తెచ్చుకున్నాను. ఈ ప్రాజెక్ట్ అయితే నాకు చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఫైనాన్షియల్గా నేను మిషన్ తెచ్చుకోవడానికి అయ్యి నాకు ఈ స్కీము చాలా బాగా ఉపయోగపడింది. నేను నిలదొక్కుకోవడమే కాకుండా నాతో పాటు ఒక 6గురికి నేను పని ఇవ్వగలుగుతున్నాను. స్కీమ్ అయితే నాకు చాలా బాగా ఉపయోగపడింది. ఇది ఇంకా నేను ఎక్స్టెన్షన్ చేయాలనుకుంటున్నాను. దానికి ఇంకా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుందని నేను ఆశిస్తున్నానండి. ఆర్థికంగా ఎవరి మీద ఆధారపడకుండా శిక్షణ పొందడం వారికి భవిష్యత్తు పట్ల భరోసా కల్పిస్తోందని తెలిపారు. ఇంటి దగ్గర మిషన్ కుట్టేదానండి, బ్లౌజులు అవి కుట్టేదానండి. చిన్నగా మగ్గం అది నేర్చుకున్నానండి. ఇక్కడ కూడా స్టిచ్చింగ్, ఫాల్స్లు అవి వేస్తాను. ఇంటికాడ కుట్టడానికి ఇంటికాడ ఎక్కువ వర్క్ ఉండట్లేదండి. మేడం దగ్గరికి వచ్చిన తర్వాత వర్క్ ఎక్కువగా ఉంటుందండి. ఇంటి దగ్గర కూడా అన్ని డబ్బులు ఇవ్వరు కదండి, ఇక్కడ ఇచ్చిన అన్ని ఇవ్వరు కదా, అందుకే ఇక్కడికి వచ్చాను. పర్లేదండి, బాగానే ఉంది. మరి ఇక్కడికి రావడం బట్టి పిల్లలకి అది ఫీజులకి అది ఉపయోగపడుతుంది కదండి. నాకంటూ ఖర్చు పెట్టుకోవడానికి అది నేను మొబైల్ని అడగకుండా, మా ఆయన గారిని అది అడగకుండా నేనంటూ ఉపయోగించుకోవడానికి నాకు ఉపయోగపడుతుందండి. నా కాళ్ళ మీద నేను నిలబడడానికి ఉపయోగపడుతుంది. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని జిల్లా పరిశ్రమల కేంద్రం జాయింట్ డైరెక్టర్ గణపతి తెలిపారు. ఈ స్కీమ్లో మెయిన్ ఏంటంటే 8th క్లాస్ అండ్ అబౌవ్ చదువుకున్న నిరుద్యోగ యువతి యువకులు ఉంటే కనుక మ్యాక్సిమం 50 లక్షల వరకు రుణం తీసుకోవడానికి అవకాశం ఉంది. సో ప్రాజెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో అయితే మ్యాక్సిమం 50 లక్షల వరకు, సర్వీస్ సెక్టార్ యూనిట్లు అయితే మ్యాక్సిమం 20 లక్షల వరకు కూడా బ్యాంకుల ద్వారా రుణం పొంది ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి ఇది అవకాశం ఉందండి. ఇది ఫస్ట్ జనరేషన్ ఎంటర్ప్రెనర్కి మంచి స్కీమ్ అండి. చాలా మంచి యూనిట్లు కూడా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. స్వయం శక్తితో ఆర్థిక స్వావలంబన సాధించాలనుకునే వారికి ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం భరోసానిస్తోంది. ఉత్తరాంధ్ర ప్రజలకు సాగు, తాగునీరు అందించే లక్ష్యంతో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు తెలిపారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో ఉత్తరాంధ్ర నీటిపారుదల ప్రాజెక్టుపై మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వంశధార, నాగావళి, చెంపావతి అనుసంధానం బ్యాలెన్స్ పనులపై సమీక్షించారు. హీరమండలం లిఫ్ట్, మద్దవలస స్టేజ్ 2, జంజావతి రిజర్వాయర్ పనుల వేగవంతంపై చర్చించారు. జైకా నిధులతో ఆంధ్రా రిజర్వాయర్, రైవాడ, పెద్దంకలం, పెద్దగడ్డ, వట్టిగడ్డ పూర్తి చేయడానికి ఉన్న అవాంతరాలపై కూడా మంత్రి సమీక్షించారు. ఈ నెల 5న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి హిమబిందు తెలిపారు. అమరావతి సచివాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ లోక్ అదాలత్లో ఆస్తి, సివిల్ తగాదాలు, చెక్ బౌన్స్ కేసులు పరిష్కరించుకోవచ్చన్నారు. ఈ ఫైనల్ డిగ్రీనో లేకపోతే అవుట్పుట్ వచ్చే వరకు లిటిగెంట్ పబ్లిక్ వెయిట్ చేయాలంటే డెఫినెట్లీ నో. లా ఎప్పుడు కూడా ఒక ఆల్టర్నేటివ్ సొల్యూషన్ని మనకి ఇస్తుంది. దాన్ని మనం ఒక ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ సిస్టమ్ అంటాం. దీని కింద మనం మీడియేషన్, కన్సీలియేషన్, నెగోషియేషన్, ఆర్బిట్రేషన్, అలాగే లోక్ అదాలత్లో మనం కేసులు సెటిల్ చేసుకున్నాం. దీస్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ వేర్ ద లిటిగెంట్ పబ్లిక్ కెన్ అప్రోచ్ ద కోర్ట్స్ ఫర్ ఎన్ ఎగ్జిక్యూటబుల్ అండ్ లీగల్లీ ఓరియంటెడ్ సొల్యూషన్. సో ఇది జనానికి ఏపీఎస్ఎల్-ఎస్ఏ ఆధ్వర్యంలో జూలై 1వ తేదీ నుండి 90 రోజుల పాటు మీడియేషన్ ఫర్ ది నేషన్ పేరుతో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు కృష్ణా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జ్ కేవీ రామకృష్ణయ్య తెలిపారు. ఈ డ్రైవ్లో భాగంగా జిల్లాలో అన్ని కోర్టులలో అన్ని రకాల పెండింగ్ కేసులు మీడియేషన్కు పంపనున్నట్లు తెలిపారు.
వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో ఉన్న పెండింగ్ కేసులకు సంబంధించినంత వరకు మనము జూలై 1వ తారీఖు నుంచి ఈ క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తున్నాము. దీంట్లో భాగంగా కోర్టులో పెండింగ్ ఉన్న కేసులకి వాళ్ళు ఒక షెడ్యూల్ ఇవ్వటం జరిగింది. దాని ప్రకారము జూలై 1వ తారీఖు నుంచి 31 జూలై వరకు కేసుల్లో కోర్టుల్లో పెండింగ్ ఉన్న కేసుల్లో పరిష్కారానికి అనుకూలమైనటువంటి కేసులను ఆ కోర్టు వారు. రేపు కాకినాడ జేఎన్టీయూకే 11వ స్నాతకోత్సవానికి రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పాల్గొంటున్నట్లు వీసీ సిఎస్ఆర్కే ప్రసాద్ తెలిపారు. వివిధ విభాగాలలో డిగ్రీలు పూర్తి చేసిన వారికి పట్టాలను అందించనున్నట్లు వీసీ పేర్కొన్నారు. జేఎన్టీయూ కాకినాడ 11వ స్నాతకోత్సవాన్ని 3 గంటలకి జరుపుకుంటున్నాము. దీనికి మన గౌరవనీయులైనటువంటి జస్టిస్ గవర్నర్ గారు వస్తున్నారు. ఆయనే యాజ్ ఎ ఛాన్సలర్ ఆఫ్ ది యూనివర్సిటీ ఆయన ప్రెసైడ్ ఓవర్ చేస్తారనమాట. అయితే ఈ కాన్వకేషన్లో మనము డిగ్రీలు ప్రదానం చేస్తాం. 50,979 డిగ్రీలు ఇవ్వడం జరుగుతుంది. ఈ 50,979 డిగ్రీల్లో బీటెక్ 41,258 డిగ్రీలు, అట్లాగే బి ఫార్మసీలో 2,081, ఎంటెక్ 1,659, ఎంబీఏ 3,790. ఏడాది కాలంలో నగరంలో 60 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు తెలిపారు. అబ్బన్న కాలనీలో 19 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన యూజీడీ లైన్, సీసీ డ్రైన్, సీసీ రోడ్లను ఆయన ప్రారంభించారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి ఒక నిబద్ధత తిరుపతి కార్పొరేషన్ పరిధిలో జరుగుతూ ఉందని దానికి ఒక నిదర్శనంగా నిలిచింది. అటువంటిది తిరుపతి పట్టణంలో దాదాపు 50 లక్షల రూపాయలతో పనులు కూడా చేపట్టడం జరిగింది. వాటికి కూడా కొన్ని పేమెంట్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎక్కడ ప్యాచ్ వర్క్లు ఉన్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 21 నుంచి ఆగస్టు 21 వరకు జరగనున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రతిపాదనను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారన్నారు. అయితే స్వాతంత్ర దినోత్సవ వేడుకల దృష్ట్యా ఆగస్టు 13, 14 తేదీలలో ఎటువంటి సమావేశాలు జరగబోవని ఆయన పేర్కొన్నారు. ఉత్తరాఖండ్లోని సోన్ ప్రయాగ సమీపంలోని ముక్కంటియాలో భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. ముందు జాగ్రత్త చర్యగా కేదార్నాథ్ యాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. గౌరీకుండ్ నుండి తిరిగి వస్తున్న కొంతమంది యాత్రికులు స్లైడింగ్ జోన్లో చిక్కుకుపోవడంతో వారిని రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళ సిబ్బంది రక్షించి సోన్ ప్రయాగ్కు సురక్షితంగా తీసుకువచ్చారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో రాకపోకలను పూర్తిగా నిషేధించారు. చండీగఢ్లోని సిర్సాలో గగ్గర్ నది పరివాహక గ్రామాల ప్రజల దశాబ్దాల కల నెరవేరనుంది. దశాబ్ద కాలంగా ఫర్వాయి గ్రామం నుంచి బూడ్భానా వరకు పడవలపై నది దాటుతూ వచ్చిన స్థానికుల ఆకాంక్ష నెరవేరుతోంది. గగ్గర్ నదిపై ఆధునిక వంతెన నిర్మాణం ప్రారంభమైంది. నదిలో 3 నుంచి 4 అడుగుల నీరు ఉన్న సమయంలో కాలినడకన ద్విచక్ర వాహనాలతో నదిని దాటే క్రమంలో అనేక ప్రమాదాలు సంభవించేవి. వంతెన లేకపోవడం వల్ల అనేక మంది బాలికలు 10వ తరగతికి మించి చదువును కొనసాగించలేకపోయేవారని, వంతెన నిర్మాణం కోసం గ్రామంలోని బాలికలు అప్పటి ముఖ్యమంత్రి మనోహర్ లాల్కు రక్తంతో లేఖ రాశారని గ్రామస్తులు తెలిపారు. ఈ వంతెనను 8,21 లక్షల రూపాయలతో నిర్మిస్తూ ఉండగా వంతెన పూర్తయిన తర్వాత 20కి పైగా గ్రామాలకు చెందిన వేలాది మంది గ్రామస్తులకు ప్రయోజనం పొందనున్నారు. రాబోయే 3 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతో ఆంధ్రప్రదేశ్, యానాం మీదుగా పశ్చిమ గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా, యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పలుచోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.